యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఎజేకీలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. ఈ వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనము ఎప్పుడు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడుగా మనము అంగీకరించామో అప్పుడు దేవుడు ఏమి చేస్తున్నారంటే నూతన హృదయాన్ని మాకు ఇస్తున్నాడు. తర్వాత నూతన స్వభావము కూడా దేవుడు మా హృదయములో కలుగు చేస్తున్నట్టు ఈ వాక్యములో దేవుడు బయలుపరుస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మాలో మనమందరం అవిశ్వాసులుగా ఉన్నప్పుడు పాత హృదయము లేదా పాపముతో కూడిన హృదయము మనమందరిలో ఉన్నట్టు యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో దేవుడు చెప్తున్నాడు. మా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహించిన వాడు ఎవరయ్యా అని చెప్పేసి దేవుడు అడుగుతున్నారు. అది మాలో ఉన్న పాత హృదయము, పాప హృదయము. అయితే మనం ఎప్పుడు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని మనం విశ్వసించామో అప్పుడు దేవుడు మనమందరికీ నూతన హృదయాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడు. దానితో పాటు నూతన స్వభావము కూడా దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. స్వభావము అంటే మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఇదంతా స్వభావం కింద వస్తుంది. అయితే దేవుడు ఏమని మాతో మాట్లాడుతున్నారంటే ఆయనలో ఉన్న హృదయాన్ని, నూతన హృదయాన్ని దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నారు అనే విషయాన్ని వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. దేవుని హృదయము అనేది ఎలా ఉందంటే ప్రేమిస్తున్న హృదయముగా ఉంది, కరుణిస్తున్న హృదయముగా ఉంది, మరలా పదే అవకాశాన్ని ఇస్తున్న హృదయముగా దేవునిలో ఉంది. దేవుని హృదయం అనేది దీర్ఘశాంతము గల హృదయము. దేవుడు కృప చూపిస్తున్న హృదయాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము, తర్వాత సాత్వికము, తర్వాత మంచితనము అంటే ఆత్మఫలము అని గలాతీయుల 5:22లో చదువుతున్న ప్రతి ఫలములు కూడా దేవుని హృదయములో ఉంది. కాబట్టి మనం విశ్వసించిన వెంటనే అటువంటి ప్రేమ గల, కృప గల, కనికరము గల, తర్వాత క్షమిస్తున్న, దీర్ఘశాంతము గల, దయాళుత్వము గల, ప్రేమ గల, సంతోషము గల, సమాధానము గల హృదయాన్ని దేవుడు మాలో అనుగ్రహించి మనము కూడా దేవుడు వలె ప్రేమిస్తున్న, సమాధానం గల వ్యక్తులుగా మనము దేవుని యందు జీవించాలి, ఎదగాలి అనే ప్రయాసతో దేవుడు ఆయనలో ఉన్న హృదయాన్ని నూతన హృదయముగా దేవుడు మాలో అనుగ్రహించి దానితో పాటు దేవునిలో ఉన్న స్వభావము అంతా మాకు కూడా అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు మనం ఈ వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి మీరు నేను విశ్వాసులుగా దేవునిలో ఎదుగుతున్నప్పుడు నూతన హృదయాన్ని మనం కలిగి ఉన్నాము. దానికోసం మనం ఎదగక్కర్లేదు, ఏదో ప్రయత్నం చేయక్కర్లేదు. ఆయన ఉచితంగా నూతన హృదయాన్ని దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. దాంతోపాటు ఆయన నూతన స్వభావాన్ని, ఆయన ప్రేమ, కరుణ, క్షమాపణ ప్రతి స్వభావాన్ని కూడా మాలో పెట్టి ఉన్నాడు. దాన్ని మనం గ్రహించి తెలుసుకొని దాన్ని అనుభవించి జీవించడం మన చేతిలో ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనమందరికీను దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చి ఉన్నాడు, దానితోపాటు నూతన స్వభావాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి మన సొంత స్వభావంతో మనం జీవించ అక్కర్లేదు. ఇంతకుముందు అయితే మన సొంత స్వభావంతో జీవించేవారమే. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన హృదయాన్ని మాకు ఇచ్చి ఆయన స్వభావాన్ని కూడా మాలో పెట్టి సంతోషముతోను, సమాధానముతోను, దీర్ఘశాంతముతోను, దయాళుత్వముతోను, మంచితనముతోను, సాత్వికముతోను, ప్రేమతోను మమ్మల్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో దేవుడు
మిమ్మల్ని నన్ను చాలా ప్రేమించి ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నూతన హృదయాన్ని పొంది ఉన్నాము, దానితో పాటు నూతన స్వభావాన్ని కూడా మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని మీకు ఈ డివోషన్ ద్వారా నేను తెలియచేస్తున్నాను. ఆమేన్.